వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్రం హోంమంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఏం జరిగిందో ఏమో గానీ రాత్రికి రాత్రే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. అధికారంలోకి వచ్చాక తిరుమలపై ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారని కేంద్రం స్పందించింది. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది. వరుస ఘటనలపై నిగ్గు తేల్చేందుకు అధికారులను కేంద్రం పంపుతామంది. కానీ విజయవాడకు వచ్చిన అమిత్ షాను చంద్రబాబు, పవన్ బతిమలాడారు. రాత్రికి రాత్రి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. హడావిడిగా ఇచ్చిన జీవోలో అధికారులు సంతకాలు లేవు అని భూమన ఆరోపించారు. జరుగుతున్న అపచారాలకు, దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ల మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని 17వ తారీఖున ప్రకటించటము, దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకుని వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు. మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు భావించటం. ఇదే కేంద్రం నుంచి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ గారే నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ రామాలయ ప్రారంభోత్సవం దినాన ఆనాటి రామాలయ నిర్వహణ కమిటీ, రామమందిర నిర్వహణ కమిటీ రాష్ట్రంలో కేవలం ఇద్దరికి ఆహ్వానం పలికింది. ఆ ఇద్దరిలో నేను కూడా ఒకండి. నేను వెళ్లటం కూడా జరిగింది. ఆ రోజున నాతో అంత పూర్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రత్యేక కార్యదర్శి నాకు ఫోన్ చేసి, మా ఈవోకు ఫోన్ చేసి, అంటే ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి ఫోన్ చేసి, క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి మీరు అధికారులను పంపండి అని వాళ్ల విజ్ఞప్తి మేరకు మా అధికారులు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్, అడ్వైజర్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా